ఇంట్లో కుటుంబ సభ్యులు మోసాలు చేస్తున్న కాలం ఇది. మాయని మాయతోనే జయించాలి. మాయని ధర్మంతో ఎప్పుడు జయించలేం. లక్ష్యం పవిత్రం, మార్గం కూడా పవిత్రం కుదరదమ్మ. మార్గం అటు ఇటైనా లక్ష్యాన్ని చేరుకోవాలి. ఎందుకోసం అంటే లక్ష్యం ధర్మం మనది. మనం ధర్మం గెలవడం కోసం పోరాడు. అందుకు పక్క మార్గాలు పట్టక తప్పదు, అబద్ధాలు చెప్పక తప్పదు. ఆ అసత్యం సత్యంతో సమానం అని చెప్పాడు కృష్ణ పరమాత్మ. ద్రోణాచార్యులు ఓడించడానికి అబద్ధం ఆడమని చెప్పాడు. ఆయన చేతిలో ధనుస్సుండగా మీరు జయించలేరు, సాధ్యం కాదు. ఆయన చేతిలో ధనుస్సులే వాడుకో బలహీనత ఉంది. కడవంత గుమ్మడికాయ కత్తిపేటకి లోకువ, వీడు అశ్వత్థామకి లోకువ. కొడుకు ప్రేద. ఆ కొడుకు పోయాడని చెప్పండి. మాట్లాడకుండా అప్పటికి భీముడు వెళ్ళి అశ్వత్థామ అనే ఏనుగుని చంపితే అశ్వత్థామ హతహ కుంజరహ అన్నాడు. అశ్వత్థామ హతగానే బ్యాండమేళం బాగా మోగించారు. కుంజరహ ఎవడికి వినపడలా. అది కృష్ణ పరమాత్మ ప్లాన్. బావా రథచక్రం బయటికి తీసుకుంటున్నాడు, చంపకూడదేమో అంటే మోకాల మీద గిల్లి ద్రౌపది వస్త్రాపహరం ఉన్నప్పుడు కర్ణుడు మాట్లాడిన మాటలన్నీ గుర్తు చేసి దగ్గరుండి బాణం వేయించి చంపించాడమ్మా. ధర్మాన్ని రక్షించాలంటే అంతే. ఇంట్లో కుటుంబ సభ్యులు మోసాలు చేస్తున్న కాలం ఇది. మాయని మాయతోనే జయించాలి. మాయని ధర్మంతో ఎప్పుడు జయించలేం. లక్ష్యం పవిత్రం, మార్గం కూడా పవిత్రం కుదరదమ్మ. మార్గం అటు ఇటైనా లక్ష్యాన్ని చేరుకోవాలి. ఎందుకోసం అంటే లక్ష్యం ధర్మం మనది. మనం ధర్మం గెలవడం కోసం పోరాడు. అందుకు పక్క మార్గాలు పట్టక తప్పదు, అబద్ధాలు చెప్పక తప్పదు. ఆ అసత్యం సత్యంతో సమానం అని చెప్పాడు కృష్ణ పరమాత్మ. ద్రోణాచార్యులు ఓడించడానికి అబద్ధం ఆడమని చెప్పాడు. ఆయన చేతిలో ధనుస్సుండగా మీరు జయించలేరు, సాధ్యం కాదు. ఆయన చేతిలో ధనుస్సులే వాడుకో బలహీనత ఉంది. కడవంత గుమ్మడికాయ కత్తిపేటకి లోకువ, వీడు అశ్వత్థామకి లోకువ. కొడుకు ప్రేద. ఆ కొడుకు పోయాడని చెప్పండి. మాట్లాడకుండా అప్పటికి భీముడు వెళ్ళి అశ్వత్థామ అనే ఏనుగుని చంపితే అశ్వత్థామ హతహ కుంజరహ అన్నాడు. అశ్వత్థామ హతగానే బ్యాండమేళం బాగా మోగించారు. కుంజరహ ఎవడికి వినపడలా. అది కృష్ణ పరమాత్మ ప్లాన్. బావా రథచక్రం బయటికి తీసుకుంటున్నాడు, చంపకూడదేమో అంటే మోకాల మీద గిల్లి ద్రౌపది వస్త్రాపహరం ఉన్నప్పుడు కర్ణుడు మాట్లాడిన మాటలన్నీ గుర్తు చేసి దగ్గరుండి బాణం వేయించి చంపించాడమ్మా. ధర్మాన్ని రక్షించాలంటే అంతే.